హాయ్. హాయ్. ఏంటి? ఇదిగో నీ బ్యాగే, నువ్వే తీసుకో. ఎందుకు? మళ్ళీ మేడంతో నన్ను తిట్టించడానికా? ఏం వద్దులే. మేడం పనిష్మెంట్ ఇచ్చింది కదా, నీ దగ్గరే ఉంచుకో. నీ మీద మీ అమ్మ కోప్పడింది కదా? ఎప్పుడు మా అమ్మ నన్ను ఏమనేది కాదు. ఫస్ట్ టైం తను చాలా కోప్పడింది, కొట్టబోయింది కూడా. అయినా మా అమ్మ తిట్టిందని నీకెలా తెలుసు? నువ్వు మా ఇంట్లోకి తొంగి చూసావా? లేదు, మీ అమ్మ నీ మీద కోప్పడుతుందని మా అమ్మ చెప్పింది. అలాగే నీ బ్యాగ్ నీకు ఇచ్చేయమని చెప్పింది. మేడం అడిగితే మా అమ్మ చెప్పిందని చెప్తాలే. నువ్వే తీసుకో. తీసుకో. నిజమా? మ్యామ్కి నువ్వు చెప్తావా? నేనే చెప్తాను, సరేనా? నువ్వైతే నీ బ్యాగ్ తీసుకుని నా బ్యాగ్ ఇచ్చేయి. తీసుకో. నువ్వు నీ బుక్స్ తీసుకుని నీ బ్యాగ్లో పెట్టుకో. నీకు నా మీద కోపం లేదా? అస్సలు లేదు. ఈ బ్యాగ్ నచ్చలేదు కాబట్టి నచ్చలేదని చెప్పావు. అందులో తప్పే ఉంది. నీ బ్యాగ్ నీకు ఇచ్చాను కదా, ఇప్పుడు నీకు హ్యాపీనా? ఓ, చాలా హ్యాపీ. సరే మరి ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. నువ్వెప్పుడు ఇలా డల్గా కూర్చోవద్దు సంయుక్త. నువ్వు నవ్వితేనే బాగుంటావు. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండు. మేడం చెప్పేది క్లాస్లో అర్థం కాకపోతే నిన్ను అడుగుతాను, నీకు అర్థం కాకపోతే నన్ను అడగాలి, ఓకే? అలాగే, తప్పకుండా చెప్తాను. సంయుక్త, ఇక నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా. అలాగే మేడం. బాయ్ నీరజ. బాయ్ సంయుక్త. బాయ్. నీరజ, మీ అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ ఇంట్లో కూడా మిషన్ కుడుతుంది. అలాగే ఒక టైలరింగ్ షాప్ లో కూడా టైలరింగ్ చేస్తుంది. మరి మీ నాన్నగారు? మా నాన్నగారు దుబాయ్ లో ఉంటారు. మా నాన్న, నానమ్మ, తాతయ్య అందరూ మా నాన్నతో దుబాయ్ లోనే ఉంటారు మేడం. నేను మా అమ్మ మాత్రమే ఇక్కడ ఉంటాం మేడం. మీ అమ్మ చాలా కష్టపడి నిన్ను చదివిస్తుంది కాబట్టి నువ్వు బాగా చదువుకోవాలి. మీ అమ్మ చెప్పింది చెప్పినట్టు వినాలి. అల్లరి చేయకూడదు. కష్టపడి చదువుకోవాలి. అన్నిటికీ సరే కానీ మేడం, నేను కష్టపడి చదవను మేడం, ఇష్టపడే చదువుతాను. నాకు చదువు అంటే చాలా ఇష్టం. అలాగే మా అమ్మంటే కూడా చాలా ఇష్టం మేడం. మా అమ్మ కోసమైనా నేను క్లాస్ ఫస్ట్ వస్తాను. బాగా చదువుకుంటాను మేడం. గుడ్ గర్ల్ నీరజ, నువ్వు తప్పకుండా క్లాస్ ఫస్ట్ వస్తావు. బాగా చదువుకో. అలాగే మేడం. క్లాస్ రూమ్కి వెళ్ళు. పిల్లల్ని ఇంత సంస్కారంగా పెంచడం ఈ రోజుల్లో చాలా మందికి రాదు. కానీ నీరజ వాళ్ళ అమ్మ మాత్రం చాలా గొప్పది. వాళ్ళ నాన్న ఇక్కడ లేకపోయినా అన్నీ తానే అయి చూసుకుంటుంది. పాపని చాలా బాగా పెంచుకుంటుంది. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు షాపుకి వెళ్తానా, ఎప్పుడు యశోదను చూస్తానా అని నా మనసంతా ఒకటే రందిగా ఉంది. యశోదను చూసిన దగ్గర నుంచి రాత్రిపూట నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. ఏదో ఒకటి చేసి యశోదని నా దాన్ని చేసుకోవాలి. చూస్తుంటే యశోద అంత తేలిగ్గా లొంగేదానిలాగా కనిపించట్లేదు. దానికి ఏదో రకంగా ఎరవేసి లోబర్చుకోవాలి. కామేషు, నువ్వు అనుకున్నది సాధిస్తావురా. ఎంతమంది ఆడవాళ్ళని నీ వాళ్ళని చేసుకోలేదు. యశోద ఒక లెక్క. రంగంలోకి దూకు, విజృంభించరా కామేషు.
యశోద వచ్చేసింది. నా కలల రాణి వచ్చేసింది. యశోదా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి, కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు కూర్చో యశోదా. గుడ్ మార్నింగ్. ఏంటి యశోదా, బ్లౌజ్ కుడుతున్నావా? అవును సార్. నీకు తెలుసా, బ్లౌజులు కుట్టడంలో నేను ఎక్స్పర్ట్. నా చేతులు ఆ విషయంలో ఆరితేరిపోయాయి. కరెక్ట్గా మెజర్మెంట్స్ చేసి చూసి అదే మెజర్మెంట్స్ కరెక్ట్గా లేకపోతే ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడితే ఆ బ్లౌజులు తీసుకొచ్చి మళ్ళీ మన మొహం వేస్తారు. అందుకే ఆచితూచి కొలతలు జాగ్రత్తగా చూసి తీసుకుంటాను. అవును యశోదా, మన పాప ఏ స్కూల్లో చదువుతుంది? అదే యశోదా, నీ పాప. అయినా అంత కోపంగా చూస్తావేంటి యశోదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్లే. వాళ్ళందరి బాగోగులు నేనే చూసుకుంటాను. కావాలంటే అదిగో ఆ సుబ్బలక్ష్మిని అడుగు, అదిగో ఆ గిరిజను అడుగు. వాళ్ళకి ఏ కష్టాలున్నా ఆదుకునేది నేనే కదా. అలాగే నిన్ను కూడా ఆదుకుంటాను. నాకేం అవసరం లేదు సార్. నా కష్టాలు నేను దాటగలను. నా బ్రతికేదో నేను బ్రతకగలను. నాకు తెలిసి యశోదా, నువ్వు అందరిలా కాదు. చాలా ధైర్యం గల అమ్మాయివి. అవును యశోదా, మీ ఆయన ఎప్పుడు నీకోసం రాడేంటి? నువ్వు ఒక్కదానివే వస్తుంటావు, నువ్వు ఒక్కదానివే వెళుతుంటావు. ఆయన ఏం చేస్తుంటాడు? మా ఆయన దుబాయ్లో ఉంటారు సార్. అవునా? అయ్యో పాపం కదా నువ్వు. అంత దూరంలో మీ ఆయన ఉంటే ఎప్పుడో ఓ ఏడాదికో ఒకసారి వస్తాడు. మరి నీకు ఇంట్లో ఇబ్బంది కాదా? రాత్రిపూట నువ్వు పాప మాత్రమే పడుకోవాలి. పాప ఎప్పుడు నాన్న కావాలి, నాన్న ఎప్పుడు వస్తాడని అడగదా? సార్ ప్లీజ్, ఇవన్నీ నా పర్సనల్ విషయాలు. మీరు వాటిలో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది. దయచేసి ప్రశాంతంగా వదిలేస్తే నా పని నేను చేసుకుంటాను. సరే సరే సరే, పని చేసుకో. ఈ వెధవకి ఎలా బుద్ధి చెప్పాలి? వీడితో గొడవ పడదాము అనుకుంటే ఇప్పటికిప్పుడు ఎక్కడ పని దొరుకుతుంది? ఛే! యశోదా, నువ్విలా మాట్లాడే కొద్దీ నాకు ఇంకా ఇంకా నీ మీద ప్రేమ పెరిగిపోతుంది. అతి త్వరలోనే నిన్ను నాదాన్ని చేసుకుంటాను. చూడండి, లాయర్లు చెప్పినా జడ్జీలు చెప్పినా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ద్రాక్షాయని, నందు, మీరిద్దరిప్పుడు యశోద మీద కోపంతో నవమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారే కానీ నవమి మీద ప్రేమతో కాదు. అలాగే యశోదను వద్దనుకొని నవమిని ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనుకోవడం మీరు చేసే అతిపెద్ద రిస్క్ అవుతుంది. నందు, ద్రాక్షాయని, ఒక్కసారి యశోద వైపు పాజిటివ్గా ఆలోచించండి. ఒక్కసారి కాదు నాన్న, 100 సార్లు యశోద గురించి ఆలోచించాను. అవునరా, 100 సార్లు ఆలోచించావు కానీ
యశోద మంచిది కాదు, యశోద తప్పు చేసిందన్న ఆలోచనతోనే 100 సార్లు ఆలోచించావు. అలా కాకుండా నేను ప్రేమించిన యశోద ఏ తప్పు చేయదనుకుంటూ ఒక్కసారి ఆలోచించు. యశోద గురించి పూర్తిగా నీకే అర్థమవుతుంది. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యశోద బతికుండగా ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంట్రా? దాక్షాయిని, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దాలి, కానీ మన ఇంట్లో నువ్వే తప్పులు జరగడానికి మూల కారకురాలవుతున్నావు. అవును, అసలు మీ ప్రాబ్లం ఏంటి? నవమిని ఎందుకు వద్దనుకుంటున్నారు? ఆ అమ్మాయి పలానా తప్పు చేసిందని ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి, నేను ఈ పెళ్ళొద్దంటాను. చూడు దాక్షాయిని, ఊర్మిళ కూడా మంచిదని నువ్వు మొదట్లో నమ్మావు. ఊర్మిళ చెడ్డదని ప్రూవ్ చేయడానికి తను చనిపోయే వరకు ఒక్కటంటే ఒక్కడు కూడా సరైన సాక్ష్యం దొరకలేదు. అలా అని ఊర్మిళ మంచిదా? కాదు కదా. అలాగే నవమి కూడా. నవమి మాటతీరు కూడా కరెక్ట్గా లేదు. అబ్బబ్బబ్బబ్బా, మీకెందుకు అలా అనిపిస్తుందో మాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని మా ఇద్దరికి అర్థం అవుతుంది. 1 కాదు 2 కాదు, 6-7 నుంచి నవమి నాకు నందుకి చాలా బాగా తెలుసండి. మేము తనని చాలా దగ్గరగా చూసాం. మీరే తనని ఎప్పుడు దూరం పెడుతూ వచ్చారు. అందుకే మీకు తన గురించి పూర్తిగా తెలియడం లేదు. ఈ 6-7 కూడా నందాతోనే తనకి పెళ్ళవుతుందని ఎన్నో కలలు కంటూ నవమి పాపం ఎదురు చూస్తూనే ఉంది. ఇప్పుడు దాన్నే వద్దు అంటే తన జీవితం ఏమైపోతుంది? నవమి పెంచుకున్న ప్రేమ ఏమైపోతుంది? ఒక్కసారి మీరు నవమి గురించి ఆలోచించండి. యశోద జైలుకెళ్ళొచ్చింది. జైలుకెళ్ళేసొచ్చిన అమ్మాయి నందాకి భార్యగా ఉంటే నందా కెరియర్కి ఎంత ముప్పో కాస్త ఆలోచించారా? నలుగురు ఏమనుకుంటారో కాస్త ఆలోచించారా? చూడు దాక్షాయిని, యశోద తప్పు చేస్తే నేనే ఈ గుమ్మం దాటి లోపలికి రావద్దు అనేవాణ్ణి. కాని యశోద ఏ తప్పు చేయలేదు. పెనుగులాటలో తుపాకీ పేలిందే తప్ప, పేలి ఊర్మిళ చనిపోయిందే తప్ప ఊర్మిళని యశోద కావాలని చంపలేదు. తప్పు చేయని దానికి శిక్ష పడితే నిర్దోషిని దోషి అని అనలేం కదా. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ పెళ్లి మాత్రం జరగాల్సిందే. ఎవరికో బిడ్డను కన్న తల్లిని 7 ఏళ్లు హత్యా నేరం మీద జైలు శిక్ష అనుభవించిన ఒక నేరస్తురాల్ని ఈ ఇంటి కోడలిగా నేను మాత్రం తీసుకురాలేను. బాగా చెప్పావమ్మా. అమ్మ మాట నా మాట కూడా నాన్న. దయచేసి ఇంక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేండి. ప్రతిరోజు ఈ పంచాయతీ పెట్టకండి. రేయ్, నువ్వు దండం పెట్టినంత మాత్రాన నీ బిడ్డ కాకుండా పోదురా. ఈ ఇంటి వారసురాలు ఎక్కడో కష్టపడి బతుకుతుంది. అది నాకు నచ్చడం లేదు. ఏంటండి మీరు? ప్రపంచమంతా యశోద బిడ్డకి సుబ్బరాజే తండ్రి అని నమ్ముతున్నా మీ నాన్న మాత్రం నువ్వని అంటున్నాడురా. అదేంటో నాకు మాత్రం అర్థం కావడం లేదు. ఆ భగవంతుడే దిగొచ్చి యశోద బిడ్డకి తండ్రి సుబ్బరాజే అని చెప్పినా మీ నాన్న నమ్మే పరిస్థితుల్లో లేడు. అందుకే నువ్వు మీ నాన్ననేం పట్టించుకోవద్దురా. లేదమ్మా, నాన్నకు కూడా నేను క్లారిటీ ఇస్తాను. పాపకి DNA టెస్ట్ చేయిస్తాను. ఏంటన్నా, DNA టెస్ట్లో రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి నువ్వు ఆ బిడ్డ నా బిడ్డ కాదని నమ్ముతావా? నిజంగా నువ్వు చెప్పినట్టు DNA టెస్ట్ చేయిస్తే నేను నమ్ముతానురా. నేను నమ్మడం కాదు, అప్పుడు నీ కళ్ళే తెరుచుకుంటాయి. సరే నాన్న, రేపే నవమిని వెళ్ళి శాంపిల్ తీసుకురమ్మంటాను. నేను కూడా ల్యాబ్కి వెళ్తాను. మళ్ళీ మీ మధ్యలో నవమి ఎందుకురా?
అది ఆ బిడ్డ శాంపిల్ మార్చేస్తే ఏం చేయాలి? అందుకే నేను వెళ్తాను. నేను ఒప్పుకున్నానా? నువ్వు కూడా శాంపిల్ మార్చవని గ్యారంటీ ఏంటి నాన్న? పాప శాంపిల్ మార్చి వేరే వాళ్ళ శాంపిల్ పెడితే నీకు మ్యాచ్ అవ్వదురా. అలాంటప్పుడు నేనెందుకు శాంపిల్ మారుస్తానురా? యశోద ఇచ్చిన శాంపిల్నే కదా నేను తెచ్చి ల్యాబ్లో ఇస్తాను. వద్దు నాన్న, డిఎన్ఏ టెస్ట్ చేయిస్తుందే నువ్వు నమ్మడానికి. కాబట్టి నువ్వు వెళ్ళొద్దు. సరేరా, నువ్వు ఎవరిని నమ్మో నాకు అర్థమైంది. కాబట్టి నువ్వే వెళ్ళు. నువ్వు యశోద కలిసి వెళ్ళి శాంపిల్స్ ఇవ్వండి. రిజల్ట్ మీ కళ్ళ ముందు మీకే తెలుస్తుంది. అలాగే నాన్న. భగవంతుడా, ఇన్నాళ్ళకి నా కొడుకు మనసు మార్చావా? ఇకనైనా ఆ బిడ్డకు తండ్రి నా కొడుకే అనే నిజాన్ని నా కొడుక్కి తెలిసేలా చేయి. ఎలా అయితేనే నువ్వు అనుకున్నది సాధించావు నవమి. మొత్తానికి నందాని పెళ్లి చేసుకోబోతున్నావు. నాకు తెలుసు నవమి, నువ్వు అనుకున్నది ఎలా అయినా సాధిస్తావని. అన్నా అన్న నా కారు ఆపు. అక్క, యశోద, పద. పద. యశోదా, నా కంగ్రాట్స్ చెప్పవా? ఓహ్, కంగ్రాట్స్ ఎందుకో నీకు తెలీదు కదా, చెప్తాను విను. ఈ నెల ఆఖరున 28వ తారీఖు నాకు నందాకి నిశ్చితార్థం. ఏంటి యశోదా, షాక్ అయ్యావా? నేనేం అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. నాకు నందాకి అతి త్వరలో పెళ్లి జరగబోతుంది. నిజానికి నువ్వు నందా జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ నాకంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, నిన్ను నందా పూర్తిగా మర్చిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నావు. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది యశోదా. ఏంటి యశోదా, బాధేస్తుందా? నీ నందా నావాడైపోతున్నాడని బాధగా ఉందా? నీ మనసులో ఇప్పుడేం ఆలోచిస్తున్నావో చెప్పనా? అక్క అక్క అంటూ నా వెనకే తిరిగి నా మొగుణ్ణి లాక్కున్నావు కదే రాక్షసి అని తిట్టుకుంటున్నావు, అవునా కాదా? ఏం చేయను, నాకు నందా కావాలి. మరి నందా నీకు దూరం అయితేనే కదా నాకు దగ్గరవుతాడు. అందుకే అంతా ప్లాన్ చేసి ఇలా చేశాను. మళ్ళీ నిన్ను ఇన్వైట్ చేయడానికి నాకు టైం ఉంటుందో లేదో తెలీదు. అందుకే నువ్వు కనిపించగానే ఇప్పుడే చెప్పేస్తున్నాను. చాలా రోజులు టైం ఉందనుకో, అలా అని మర్చిపోకు. బాగా గుర్తుపెట్టుకో, ఈ నెల 28వ తేదీన నాకు నందాకి నిశ్చితార్థం. చూసి ఏడవకుండా బాధపడకుండా ఉండగలననుకుంటేనే రా, లేకపోతే ఇక్కడే ఉండిపో. ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే పాట గుర్తుందా? ఆ పాట అక్షర సత్యం. ఇప్పుడు ఎంతో ఆనందంగా వెళుతున్న నువ్వు అలా రోడ్డు మలుపు తిరగగానే లారీ వచ్చి గుద్దేసి స్పాట్లో చచ్చిపోవచ్చు, లేకపోతే కాలు చెయ్యి విరగొచ్చు, నువ్వు కోమాలోకి వెళ్ళిపోవచ్చు, చివరికి నిశ్చితార్థం ఆగిపోనవచ్చు. ఇల్లు అలగ్గానే పండగ కాదు నవమి.
అలా అని నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకోగానే పెళ్ళైపోయినట్టు సంబరపడకు. నిశ్చితార్థం జరిగిన పెళ్లి పీటల మీద తాళి కట్టే క్షణం ముందు కూడా ఎన్నో పెళ్లిళ్ళు ఎన్నో రకాల కారణాలతో ఆగిపోయాయి. అలా మీ పెళ్లి ఆగిపోదని గ్యారెంటీ ఏంటి? మళ్ళీ నా భర్త నా దగ్గరికి రాడు అని గ్యారెంటీ ఏంటి? యశోద కూతురికి నా శాంపుల్తో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే యశోద కూతురు నా కూతురు కాదని తెలిసిపోతుంది. మా నాన్న కూడా రిజల్ట్ చూసి ఖచ్చితంగా మన పెళ్లి ఒప్పుకుంటాడు. డిఎన్ఏ టెస్ట్ లో ఖచ్చితంగా నందా కూతురు ఆ పాపే అని తేలుతుంది. ఎన్నిసార్లు చెప్పానికి ఈ మాట? ఎందుకు మాట వినవు? నిన్ను అమ్మా నేను నా శాంపుల్ అలాగే పాప శాంపుల్ ఇస్తున్నాను. నేను నమ్మిన నా ఫ్రెండ్సే డిఎన్ఏ టెస్ట్ చేయబోతున్నారు. ఏడవద్దమ్మా.